ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైన తర్వాత బాలీవుడ్ స్టార్స్ మైండ్ సెట్ మారిపోయింది. కథ నచ్చితే ఇక్కడ కూడా నటించడానికి ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ రూట్ లో సైఫ్, సంజయ్ దూకుడు పెంచితే తాజాగా జాక్ పాట్ కొట్టాడు అభిషేక్ బచ్చన్. కోలీవుడ్ ప్రాజెక్ట్ తో సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ హీరో జయం రవి, నయనతార హీరోయిన్స్ గా మోహన్ రాజా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ తని ఒరువన్ 2015లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అయింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ధృవాగా తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టాడు రామ్ చరణ్. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని జయం రవితో అనౌన్స్ చేశాడు మోహన్ రాజా. ఇప్పటికే కథ రెడీ అయింది. 30% షూటింగ్ కూడా పూర్తయింది. కానీ విలన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. మొదటి భాగంలో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు. అయితే ఆ పాత్ర చివర్లో చనిపోవడంతో ఇప్పుడు కొనసాగింపులోకి తీసుకోవడం సాధ్యపడదు. అందుకే మోహన్ రాజా కొత్త విలన్ కోసం సర్చ్ చేసి బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే చెన్నైలో అభిషేక్ బచ్చన్ పై ఫోటో షూట్ చేశాడు మోహన్ రాజా. లుక్ అనుకున్న విధంగా రావడంతో విలన్ గా ఫైనల్ చేశాడు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ లో అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. మొత్తానికి కోలీవుడ్ లో అభిషేక్ ఎంట్రీ ఇవ్వడం సౌత్ దర్శకులకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ప్రతి నాయకుడు దొరికినట్టే. ఈ సినిమా హిట్ అయ్యి అభిషేక్ బచ్చన్ పాత్ర క్లిక్ అయితే వరుస ఆఫర్స్ క్యూ కట్టే ఛాన్స్ ఉంది.